అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన తిరుపతి దగ్గర తిరుచానూరులో జరిగిన సంఘటన అండి. ఇక్కడ దిలీప్ అనే ఒక వ్యక్తి 26 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఎప్పుడు మందు తాగుతూ అలవాటు అనేది ఆయనకుంది. అలా అయితే అతను వచ్చేసి 26 సంవత్సరాల్లో అతనికి పెళ్ళయింది. దగ్గరలో ఉన్న హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలో అతను వర్క్ చేస్తున్నాడు. అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వివేక్ అనే వ్యక్తి, అతను వచ్చేసి టీటీడీలో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేస్తున్నాడు అక్కడ. అయితే ఇతనికి దిలీప్ అనే వ్యక్తికి కారు అనేది ఉంది, సొంతంగా కారు ఉంది. తను స్నేహితులతో కలిసి మందు తాగే అలవాటు కూడా అతనికి ఉంది. ఎప్పుడు కూడా సరదాగా ఎప్పుడు కారులో కూర్చుని మందు తాగుతూ ఉంటాడంట. అదే అలవాటుతో మొన్న ఆదివారం కావడంతో, ఆదివారం అంటే అందరికీ ఎంజాయ్మెంట్ కదండి. సో ఆదివారం శుభ్రంగా సిట్అవుట్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ తోటి. మధ్యాహ్నం నుంచి తాగుతున్నారంట. మధ్యాహ్నం కొంతమంది ఫ్రెండ్స్ తాగేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అయితే నైట్ వచ్చేసరికి ఇతను దిలీప్ అనే వ్యక్తి అండ్ వివేక్ అనే వ్యక్తి ఇద్దరు కూడా నైట్ కూడా తాగుదాం అనేసి డిసైడ్ అయ్యి ఒక 4 బాటిల్స్ తీసుకుని కార్లోకి వచ్చున్నారు. ఈ మందు తాగే ప్రాసెస్లో వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, మందు తాగుతున్నారు అనేది చుట్టుపక్కల వాళ్ళు చూడకుండా ఉండడం కోసం ఆ కార్ పైన కార్ కవర్ ఏదైతే ఉంటుందో అది కవర్ చేసేసారు. అంటే ఆ గ్లాసులు అవి వాళ్ళ లోపల నుంచి బయటికి కనిపించకుండా మొత్తం గ్లాసులని కవర్ చేసేసుకున్నారు. లోపలికి వెళ్ళి శుభ్రంగా ఇంజన్ ఆన్ చేసి పెట్టుకున్నారు. మందు తాగారు, చెరో బాటిల్ తాగేశారంట. మందు తాగేసి మెల్లగా మత్తులోకి వెళ్ళి ఆ మత్తులోంచి నిద్రలోకి జారుకున్నారు. అయితే నిద్రలోకి వెళ్ళిపోయారు. పక్కింటి ఆమె 2 గంటల ప్రాంతంలో వాష్రూమ్ కానీ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇంజన్ ఆన్ అయ్యిందంట. చూసింది, పక్కన నుంచి చూసి వాళ్ళ హస్బెండ్తో చెప్పిందంట, అది ఇంజన్ ఆన్ అయ్యింది చూడండి ఒకసారి అంటే. ఆయన క్యాజువల్గా తీసుకున్నారంట. వాళ్ళ కారు వాళ్ళ ఇష్టం ఎందుకులే అని చెప్పి అంటే ఇంకా ఆవిడ సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి వాళ్ళ వైఫ్ ఏంటి ఇతను రాలేదు నైట్ అని చూసుకుని, ఎప్పుడో అంటే తరచూ అయినా కార్లో డ్రింక్ చేస్తాడు అనుకుంటా మేబీ. వీళ్ళు పట్టించుకోలేదు. కార్లో తాగే అలవాటు ఉంది కదా, వాళ్ళు కామ్ అయిపోయినట్టున్నారు. మార్నింగ్ వచ్చి మేము కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఇద్దరు అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడం చూసి డోర్ కొట్టిందట. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇంకేం చేసిందంటే ఆమె వాడి మధ్యగారిని పంపించి కారు డూప్లికేట్ కీ ఉంటుంది కదా, ఆ కీ ఇచ్చి డోర్ లాక్ తీయమని చెప్పి వాళ్ళ మధ్యగారిని పంపించింది. వాళ్ళ మరిది గారు వచ్చి కారు డోర్ లాక్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు కూడా విపరీతంగా లోపలంతా ఒక రకమైన గ్యాస్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయినట్టుంది. ఆ కార్లో ఫ్యూయల్ అయిపోయేసరికి ఇంజన్ ఆగిపోయింది, ఆ ఏసీ ఆఫ్ అయిపోయింది. రాత్రంతా వాళ్ళకి అపస్మార స్మృతిలో అంటే మత్తులో ఉండడం వల్ల వాళ్ళకి ఏమనేది తెలియలేదు. ఆ నిద్రలోనే వాళ్ళ ప్రాణాలు పోయాయి. మొత్తం ఒళ్ళంతా వామిటింగ్స్ అయిపోయి, చెవుల్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేసి చనిపోయారో తెలియదు, ఉన్నారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చూసి వెంటనే 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తరలించారు. కానీ వాళ్ళు ఇప్పటికీ చనిపోవడంతో రియా ఆసుపత్రికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం నిమిత్తం రియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి, చిన్న చిన్న సరదాల కోసం, సంతోషాల కోసం, కోరికల కోసం ఆ ప్రాణాలని చాలా ఈజీగా ప్రాణాలను వదిలేస్తున్నారు. ఏదైనా అనారోగ్యాలు వచ్చి ఇంకోటో చనిపోతే అది వేరే విషయం అండి. కానీ ఇక్కడ అలా కాదు. చావును కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ కోరికలు, వాళ్ళ సంతోషాలు, పిచ్చి పిచ్చి పనుల వల్ల చావులు అనేవి ఈజీగా దగ్గరైపోతున్నాయి. సో ఏదైనా ఒక పని చేసే ముందు దీనివల్ల మంచి ఏంటి చెడు ఏంటో అనేది ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. అది ఎవరైనా ఇలాంటివి చూసి కొంతమంది అయినా జాగ్రత్త పడతారేమో చూద్దాం. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఎవరూ చేయకండి. వాడి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకున్నట్లేరు. ఆయన అలా తాగుతున్నాడు అన్నప్పుడు వీళ్ళు ముందుగానే కొంచెం హెచ్చరించుంటే బాగుండేది. వాళ్ళు పట్టించుకోలేదు. ఈయన అది కంటిన్యూ చేశాడు. తన చావుని ఆయనే తెచ్చుకున్నాడు. ఆయనతో పాటు తన స్నేహితుడు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాలు అయితే పోగొట్టుకోకండి. ఇక్కడ తన ప్రాణమే కాకుండా కుటుంబం,
వాళ్ళు ఎంత బాధపడతారండి. అతనికి దిలీప్ అనే వ్యక్తికి అయితే అసలు ఒక బాబు ఉన్నాడు. అలాగే మళ్ళీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. మన మీద మనమే కాదండి, మన ఒక్కరితోనే పోదాం, మనతో పాటు మన ఫ్యామిలీ మనకు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకుని ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అందరికీ నమస్తే అండి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో పాసమైలారంలో సిచాన్ అనే ఇండస్ట్రీలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో ఇప్పటికీ 45 మంది దాకా మృతి చెందారని చెప్తున్నారు. అలాగే క్షతగాత్రులు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గవర్నమెంట్లు ఏదో నష్టపరిహారం అనౌన్స్ చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మృతులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పింది. అలాగే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఏదో ప్రమాదాలు జరుగుతాయి, సాధారణం జరిగినప్పుడు గవర్నమెంట్లో వచ్చేసి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకుంటారు. అలాగే కంపెనీలు కూడా వాళ్ళు చేయాల్సిన మేనేజ్మెంట్ వాళ్ళు చేసేసుకొని చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ నష్టపోయేది అందులో పనిచేసే కార్మికులు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది, మనందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇండస్ట్రీల్లో పనిచేసే కార్మికులు ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ది తప్పు ఎంత ఉందో, ఇండస్ట్రీలు వాళ్ళది తప్పు ఎంత ఉందో, కార్మికులది కూడా నేను అంతే తప్పు ఉందని చెప్తాను. ఎందుకంటే కంపెనీల్లో ఇలాంటి ఫార్మా కంపెనీలు కెమికల్స్తో కూడినటువంటి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాటిలో పనిచేసే కార్మికులు కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇండస్ట్రీలు ఏం చేస్తాయంటే, వాళ్ళకి ఏముందండి, డబ్బులు వస్తే సరిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ చూసుకుంటారు, మనకి ఎంత లాభం వస్తుంది ఏంటని చూసుకుంటారు తప్ప కార్మికుల ప్రాణాలకి భరోసా ఇవ్వడం కానీ వాళ్ళకి సేఫ్టీ చూడడం కానీ కంపెనీలు ఇప్పుడైతే చేయడం లేదు. దీన్ని సీరియస్గా కూడా గవర్నమెంట్లు పట్టించుకోవడం లేదు. ఇలా ఇష్యూస్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఏదో నష్టపరిహారాలు ప్రకటించేసి చేతులు దులిపేసుకుంటుంది. అలాగే కంపెనీలు కూడా అంతే, వాళ్ళకి పోయిందే ఉందండి, ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చేస్తారు, వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ పోయేది కార్మికులే. కార్మికుల ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీల్లో కానివ్వండి, మరెక్కడో ఎందులోనైనా కానివ్వండి, ఇలాంటి ప్రమాదకరమనే కాదు, ఒక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎలాంటి కార్యాలయాల్లో కానీ ఎలాంటి పనులు చేసినా సరే, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే అక్కడ మీరు వాతావరణం తగినట్టు, మీ పనికి తగినట్టు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది మీ వంతుగా మీరు పర్యవేక్షించుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ఎలాంటి లోటుపోట్లైనా జరుగుతున్నాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా వెళ్ళి యాజమాన్యాన్ని కంప్లైంట్ చేయాలి. ఆ ఇష్యూని రైజ్ చేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి. ఇది కార్మికులకు కూడా బాధ్యతేనండి. ఏదో మనం వెళ్తున్నాం వస్తున్నాము జీతాలు ఇస్తున్నారని మనం కూడా రిలాక్స్గా ఉండిపోవద్దు. మీరు కూడా ఎవరో రిలాక్స్గా ఉండొద్దండి. ఏ కంపెనీలో పనిచేస్తున్నా కానీ ఎక్కడ పనిచేస్తున్నా కానీ వాళ్ళ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. యాజమాన్యాలు ఒక అశ్రద్ధ చేస్తాయి ఖచ్చితంగా. వాళ్ళు సేఫ్టీ అంతగా చాలా కంపెనీలు పట్టించుకోవు. కాబట్టి అది ఆ ఇష్యూని మీరే మీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే ఆ ఇష్యూ దాన్ని రైజ్ చేసి దాన్ని యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీ వంతుగా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది కుటుంబాలు రోడ్డుని పడకుండా చూసుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని ఆశిస్తూ సెలవు. మరొక వీడియోతో కలుద్దాం. నమస్తే.